ఎవడ్రా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు చేసిన పని వల్ల. నేనా? నేనేం చేశాను? గుర్తులేదా? మర్చిపోయావా? కట్టేసి క్వశ్చన్లు ఏంటి? కట్లిప్పు. నా ప్రశ్నలకు సమాధానమిస్తే నిన్ను బంధ విముక్తిని చేస్తా. అసలు ఈ ప్రశ్నలు ఏంటి, సమాధానాలు ఏంటి, అసలు ఈ లైటింగ్ ఏంటి? చెప్తా, అన్నీ చెప్తా. అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నేను అడిగేది అదే కదా. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఈరోజు నువ్వు చేసిన ప్రొటెస్ట్ వల్ల. ఏంటి? ప్రొటెస్ట్ చేస్తే కట్టేసి కొట్టేస్తావా? ఒక మంచి పని కోసం, న్యాయం జరగడం కోసం, ధర్మస్థాపన కోసం నలుగురిగా మొదలై వందలు వేలుగా నడవడం ప్రొటెస్ట్ అంటే. అది మంచికే, కానీ మీరు దీనికి చేస్తున్నారు. ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేస్తే పాప మా అమ్మాయికి న్యాయం జరగాలని ప్రొటెస్ట్ చేస్తున్నాం. అలా చేయడం తప్ప? నిజమే, దారుణమే. కానీ అది ఎక్కడ జరిగింది? దేశం మొత్తం అలజడి రేగినా నీకు తెలియలేదా? చెప్పు, ఎక్కడ జరిగింది? నార్త్ స్టేట్లో. అక్కడ జరిగితే ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఉపయోగమేముంది? మన దేశమే కదా. 10 మంది కలిసి పోరాడితేనే దేశం మారుతుంది. మార్పు అంటే నీ దృష్టిలో కల్లోలం చేయడమా? రోడ్ల మీద పడి క్యాండిల్స్ వెలిగించి స్టేటస్లు పెట్టడమా? మేము కనీసం ఆదాయనే చేసి దేశాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించి ఏం సాధిస్తారు? శిక్షిస్తాం. ఇంకోసారి రేప్ చేయాలన్న ఆలోచన రాకుండా కఠినంగా శిక్ష పడేలా చేస్తాం. శిక్షించాల్సిన ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా మీ బాటలోనే ధర్నా చేస్తే ఇంకెవరు శిక్షిస్తారు? దేవుడా? అందుకే కదా ప్రొటెస్ట్ చేస్తున్నాం. సరైన శిక్షలు అమలయ్యే వరకు పోరాడతాం. సరైన శిక్ష అంటే ఎవడో వచ్చి ఆపండి వదలండి అనేవరకే కదా. తర్వాత ఇంకొక సమస్య వస్తే గానీ మీ పోరాటం గుర్తుండదు. న్యాయం చేస్తా అంటారు కదా, ఇంకేం కావాలి? అలా అయితే ముందు జరిగిన ఇన్సిడెంట్స్కి న్యాయం జరిగిందా? తప్పు చేసిన వాళ్ళు చంపేశారు కదా. తప్పు చేస్తే చంపేయడమే నిజమైన శిక్ష. అంతే. మరి నువ్వు చేసిన తప్పుకి కూడా చంపేయొచ్చా? నేనేం చేశాను? నేనేం తప్పు చేయలేదు. నీ వర్క్ ప్లేస్లో 4 months బ్యాక్ ఒక అమ్మాయి జాయిన్ అయింది నీ జూనియర్గా నీ టీంలో. పేరు సరళ, గుర్తుందా? సర్లా? నాకేం గుర్తులేదు. అయినా మా ఆఫీస్లో చాలామంది జాయిన్ అవుతుంటారు. ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం? ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుని పెద్ద కంపెనీలో జాబ్ అంటే సంబరపడింది. అక్కడ నువ్వు చేసిన సెక్సువల్ అబ్యూస్కి పాపం తట్టుకోలేకపోయింది. కంప్లైంట్ చేస్తే ఎక్కడ పరువు పోతుందో అని ఆశపడ్డ ఉద్యోగం వదిలేసింది. బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఇది తప్పు కాదా? నేనేదో క్యాజువల్గా మాట్లాడాను. దానికి అమ్మాయి చచ్చిపోతే దాంట్లో నా తప్పేముంది? సరే, నీకు కారున్నా కూడా మెట్రోలో ఎందుకు వస్తావు? ఫ్యూయల్ అండ్ టైం సేవ్ చేయడానికి. సేవ్ చేయడానికా లేక అమ్మాయిల అందాలని తాకడానికా? హడావడిగా ఉన్న జనాల మధ్య నీ ఇష్టానికి ఆడాలని టచ్ చేయడం తప్పు కాదా? ప్రొటెస్ట్ అని వారం నుండి రోడ్డు మీద తిరుగుతున్నారు కదా. మీ టీంలో మౌని అనే అమ్మాయిని పబ్కి వెళ్దాం, సినిమాకి వెళ్దామని ఎందుకు అడుగుతున్నావు? సినిమాకి రమ్మండం తప్ప? తప్పే. సినిమాకి రమ్మని నువ్వు అనుకున్న ఆశ తీర్చుకోవడానికే కదా. ఒక ఆడపిల్లకి న్యాయం జరగడానికి పోరాడుతూ ఇంకో ఆడపిల్లని అనుభవించాలని ఆశపడడం తప్పు కాదా? ఇంట్లో, వీధిలో, బడిలో, గుడిలో ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా ఆడదాన్ని ఆశగా చూసే కళ్ళే, ఆత్రంతో తడిమేయాలనే ఆలోచనలే. సగటు అమ్మాయి రోజుకి 100 సార్లు మానసికంగా మానభంగానికి గురవుతుంది. మనం వాటి గురించి స్పందించం. మన హీరోయిజం చాటుకోవడానికో, అధికారాన్ని చూపించుకోవడానికో ఫిజికల్ విట్నెస్ కావాలి. అది ఆడదై ఉండాలి. తప్పు చేస్తే చంపేయడమే నిజమైన శిక్ష అయితే ఆ శిక్ష నీతోనే మొదలు పెడదాం. అన్యాయం జరిగితే ప్రశ్నించడం తప్పు కాదు. ఎక్కడో జరిగిన దానికోసం పోరాటం చేయడానికంటే ముందు మీ పక్కనే జరిగే అన్యాయం కోసం పోరాడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రతిరోజు ఎన్నో రేప్ కేసులు నమోదవుతున్నాయి. అన్యాయం జరిగాక శిక్షించడం వల్ల మారేది ఏమీ లేదు. మరో బాధితురాలి కన్నీటి కదా చీకట్లో కలిసిపోవడం తప్ప. అలాంటి పరిస్థితి రాకుండా ఎడ్యుకేట్ అవ్వాలి. ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పేది కాదు, నిన్ను నన్ను ఉద్దేశించి చెప్పేది. ముందు నువ్వు నేను మారదాం, తరువాత దేశాన్ని మార్చుదాం. మనం మారినప్పుడే నిజమైన పోరాటం మొదలయ్యేది.